హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ సంవత్సరం నిజంగా మెగా అభిమానులకు మాత్రం బ్రహ్మాండమైన పంట. ఎందుకంటే ఎప్పుడో ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చాలా అద్భుతమైన హిట్ సాధించి, సరే ఇంక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ఒక ప్రభంజనంలాగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో తనదైన పేరుకు తగ్గ లేదా తనకున్న ఈ రోజున రాజకీయపరమైన అత్యున్నతమైన స్థానం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఈ సినిమాని చేసి అంతే రేంజ్ సక్సెస్ని సాధించడమే కాకుండా సినిమా పరిశ్రమకు ఉండే క్రేజ్ని తన సినిమా ద్వారా, తన స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా చాలా గొప్పగా నిలబెట్టి పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ అని మళ్ళీ మరోసారి నిరూపించిన సినిమా ఓజీ సినిమా ఈ సంవత్సరంలో మెగా హిట్ సిరీస్కి తెరలేపింది. తర్వాత వచ్చిన బ్రహ్మాండమైన సినిమా మనశంకర్ వరప్రసాద్. అసలు కలెక్షన్లు సునామీ సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక నూతన పంథాలో, వినూత్నమైన ఫక్కీలో ఈ సినిమాలో కనిపించి ఒక ఫ్యామిలీ డ్రామాని ఎంత బాగా రక్తి కట్టించి అనిల్ రావిపూడి తనదైన స్కూల్లో తనదైన స్టైల్లో ఎంత బాగా ఆ కథని పండిస్తే, తనకి బాగా కొట్టిన పిండి క్యారెక్టరే అది. ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్, ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామాస్ మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో చాలా చాలా చేశారు. అవన్నీ ఎంత పెద్ద హిట్లు అయ్యాయో అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం అది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యామిలీ డ్రామా హిట్లకి, యాక్షన్ డ్రామా హిట్లకి దేనికైనా ఆయన పెట్టింది పేరుగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనదొక ప్రత్యేకమైన అధ్యాయంగా నిరంతరం కొనసాగుతుంది. ఎప్పటికీ శాశ్వతంగా అది కొనసాగుతూనే ఉంటుంది. ఆయన అది ఎంత సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్గా అమెరికన్ ఆర్గనైజేషన్స్ కూడా ఆ క్రెడిట్ని ఎక్నాలెడ్జ్ చేసే రేంజ్లో అంత పెద్ద హిట్ సాధించి మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి స్థానాన్ని మళ్ళీ అందరికీ చాటి చెప్పింది ఆ సినిమా. తన స్థానాన్ని తాలూకా అగ్ర భాగం ఏదున్నది, తను ఏ రేంజ్ హీరో అనేది మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు మరొక్కసారికి పబ్లిక్కి, సినిమా ఇండస్ట్రీకి అందరికీ చాటి చెప్పిన సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోనే నీహారిక, కొణిదెల నీహారిక గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు అమ్మాయి చేసిన రాకాస సినిమా ఎంత బ్రహ్మాండంగా ఆడింది. పెద్ద సక్సెస్, పెద్ద రేంజ్ బడ్జెట్లో చేసి ఒక మహిళా దర్శకురాలని, మానస శర్మ అనే ఒక మహిళా దర్శకురాలని తొలిసారి తెరకు పరిచయం చేసి అంత మంచి సక్సెస్, అంత పెద్ద పెట్టుబడి మీద కూడా అటువంటి కాస్టింగ్కి అది చాలా పెద్ద రేంజ్ బడ్జెట్, కానీ అది కూడా చాలా పెద్ద సక్సెస్ అవడం అన్నది ఇందులో ఈ సిరీస్లో మరొక హైలైట్ కాగా, అయితే మొన్న రిలీజ్ అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన కొరియన్ కనకరాజు కూడా బ్రహ్మాండమైన లెవెల్లో, అంటే మరి ఈ టైం బ్లాక్లో మళ్ళీ 14వ తారీఖు లేదా ఈ వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, రాబోతున్నాయి. కానీ ఈ పర్టికులర్ వీక్కి సంబంధించి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తాలూకా లెవెల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, తన తాలూకా ఇమేజ్ని లెవెలప్ చేసుకోవడానికి ఈ సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధించి వాడు నరకానికి పోకుండానే నరకం ఎట్లుంటుందో చూపిస్తాను కొడుక్కే. మెగా ఫ్యామిలీ హిట్స్ లో మరొక పెద్ద హిట్ గా ఈ సినిమా నమోదు కావడం అన్నది వరుస హిట్లు పరంపర. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి భక్తులుగా, ఆయన తాలూకా అనుయాయులుగా, ఆయన ఆరాధకులుగా మొట్టమొదటి నుంచి కెరీర్ ప్రారంభం నుంచి అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ కలిపి చేసి అండ్
డైరెక్టర్ రవి నంబూర్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి బ్రహ్మాండ హార్డ్ కోర్ డై హార్డ్ ఫ్యాన్. ఆయన కూడా వైజాగ్ నుంచి. వాళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఈ సినిమా ఈ అద్భుతమైన విజయం సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్లోనే ఒక క్లాసిక్ కమర్షియల్ హిట్గా నిలబడడం, ఆ సినిమాతో గౌరీప్రియ అనే ఒక అద్భుతమైన హీరోయిన్ తెలుగు తెరకి పెద్ద క్యారెక్టర్లో అంటే ఫుల్ లెంత్ హీరోయిన్ క్యారెక్టర్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అన్నది ఈ సినిమా సాధించిన విజయంతో చాలా గొప్పగా ఈ సినిమాకి మంచి విజయం అందుకుంది ఈ సినిమా. ఇలాంటి ఈ దీనిలో అంటే వరుస హిట్లు పేలుతున్న టార్గెట్లు అన్న రేంజ్లో వరుసగా మెగా ఫ్యామిలీ మళ్ళీ తన ఆధిక్యతని తన సమున్నత స్థాయిని సినిమా పరిశ్రమలో చాటి చెప్పుకునే ఒక పెద్ద సిరీస్ అంటే 5000 వాళ్ళ పేలడం మొదలెడితే ఎలాంటి సౌండ్ చేసుకుంటూ అది పేలుతుందో ఆ రేంజ్లో ఈ సినిమాల హిట్లన్నీ రావడం అన్నది మెగా అభిమానులకు సంబంధించినంత వరకు లేదా తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమా అభిమానులు అందరికీ కూడా ఈ సినిమాలన్నీ ఒక గ్రేటెస్ట్ ఫెస్టివల్గా గొప్ప ఫీస్ట్గా ఈ సినిమాలన్నీ రావడం, అవి ఇండైరెక్ట్గా మళ్ళీ ఇంటర్న్ తెలుగు సినిమా పరిశ్రమ తాలూకా హెల్దీ రన్కి అండ్ మోస్ట్ వాట్ యు కాల్ చాలా ఐశ్వర్యవంతమైన దిశగా తెలుగు సినిమా పరిశ్రమ పరుగులు తీయడానికి ఈ మెగా ఫిల్మ్స్ అన్నీ కూడా చాలా గొప్పగా దోహదపడ్డాయి. అండ్ సినిమా పరిశ్రమలో అందరూ కూడా ఈ మెగా సిరీస్ హిట్స్ అన్నిటినీ కూడా చాలా అద్భుతంగా వీటిని అభినందించి ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు అనౌన్స్ చేసినట్టుగా కెన్యన్ కనకరాజు సినిమా వస్తుందా, ఎలాంటి రూపంతో ఆ కథ వస్తుంది అవన్నీ మనం తర్వాత చూడాల్సిన విషయం. కానీ OG2కి సంబంధించిన వార్తలు కూడా చిన్న చిన్నవి మనకి రిలీజ్ అవుతున్నాయి. అండ్ రామ్ చరణ్కి సంబంధించిన నెక్స్ట్ పిక్చర్ కూడా మనకి వారణాసిలో హనుమంతుడి క్యారెక్టర్ రామ్ చరణ్ వేస్తున్నారన్న ఏదో ఒక న్యూస్ కూడా సినీ వర్గాల్లో అండ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి, బ్రహ్మాండంగా చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మెగా వాతావరణంలో వెలుగులు నింపే గొప్ప సినిమాలుగా రాబోతున్నాయి అన్నది ఈ రోజున సినిమా పరిశ్రమలో అందరూ మెచ్చుకుంటున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.